అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీర్నతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పెళ్ళి అనమాట. సో పెళ్ళి వీడియో నేను అంత క్లియర్గా తీయలేదు, బిజీగా ఉంటాం కదా పెళ్ళిలో. ఇంకా వీడియో అయితే నేను అస్సలు తీయలేదు. ఫోటోగ్రాఫర్స్ని అడిగి పెడదామని చెప్పి ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు. బట్ వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో వాళ్ళు బిజీ అయిన తర్వాత పెడతా అన్నారు. ఈ లోపల నా దగ్గర ఉన్న వీడియోయే పెడదామని అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇదిగోండి, ఇదంతా బయట నుంచి డెకరేషను ఓపెన్ ప్లేస్లో పెట్టారనమాట. ఫ్రంట్ నుంచి ఇది ఇలా చేశారు. చూస్తూ ఉండండి, చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్ మూలన చల్లటి గాలి, ఇదంతా కూడా మంచి మంచి లైటింగ్స్, తర్వాత మొక్కలు, చాలా చాలా విశాలంగా చాలా బాగుంది. ఇదిగోండి, ప్లేస్ కూడా ఎక్కువ ప్లేస్ అనమాట. ఓపెన్ ప్లేస్, ఒక కళ్యాణ మండపంలో కూడా ఇంత ప్లేస్ ఉండదు, అంత ప్లేస్ ఉంది యాక్చువల్గా. ఇదిగోండి, మండపం అయితే మొత్తం పచ్చిపూల మండపం కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. బట్ అంత క్లియర్గా తీయలేదు. ఫోటోగ్రాఫర్స్ వీడియో ఇచ్చిన తర్వాత నేను అన్నీ కూడా క్లియర్గా పెడతాను. వాళ్ళైతే సినిమాటిక్గా తీస్తారు కాబట్టి ఇంకా బాగుంటుంది. బట్ నేను తీసిన వీడియో అంత క్లారిటీ లేకపోవడం వల్ల అంత నీట్గా క్వాలిటీ అనేది తెలియట్లేదు. బట్ చాలా అంటే చాలా గ్రాండ్గా కట్టారు కళ్యాణ మండపం కానీ, ఆ డెకరేషన్ కానీ 1 lakh వరకు అయ్యింది కళ్యాణ మండపం ఓన్లీ ఆ డెకరేషన్కే. సో ఇక్కడంతా భోజనాల సెక్షన్, టిఫిన్ వాళ్ళకి టిఫిన్, భోజనాలు వాళ్ళకి భోజనాలు, పక్కన ఐస్ క్రీమ్స్, మొత్తం ఇదంతా ఇది కూడా ఓపెన్ ప్లేస్. అందరూ భోజనాలు చేసేసేయడం వల్ల ఇప్పుడు మేము ఖాళీగా ఉందన్నమాట. ఇదిగోండి, నేనైతే ఇంకా భోజనాలు చేస్తూ ఇలా తీసుకుంటున్నాను. మా హస్బెండ్ చూడండి వెనకాల భోజనం చేస్తూ నవ్వుతున్నారు. ఇదిగోండి, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. రెడ్ కలర్ పట్టు శారీ కట్టుకున్నాను అనమాట. సో భోజనం చేసేటప్పుడు తీయమంటే ఎవరో తీశారు. సో పెళ్ళిలో అయితే నేను అసలు వీడియో తీయలేదు. అయ్యో ఎందుకు తీయలేదు, మంచిగా తీయాల్సిందని నేను ఇప్పుడైతే అనుకుంటున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి. ఇదిగోండి, పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది, చాలా బాగా జరిగింది అనమాట. సో చూస్తూ ఉండండి. సో చూసారు కదా, పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. డెకరేషన్ కానీ మొత్తం అన్నీ చాలా బాగా చేశారు. తర్వాత భోజనాలు కూడా చాలామంది ముందు తినేశారు కాబట్టి మాకు ఇప్పుడు మేము ఇంకా లాస్ట్ పెళ్ళి ఎండింగ్ వచ్చేసరికి ఇంచుమించు 11 ఎంత అయింది. అప్పుడైతే భోజనం చేస్తున్నాం అనమాట. సో మ్యాక్సిమం అయిపోయారు అందరూ, ఇంకా మేమే ఉన్నాము. సో అక్కడ కూడా కొంచెం తీసాను కదా, చూసారు. సో ఇలా అయితే జరుగుతుందన్నమాట. ఇదిగోండి, కూర్చోడానికి కూడా ఇవి బాగుంటాయి కదా, సోఫా సెట్స్ లాంటివి వేశారు. ఫైనల్గా అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. చూడండి, టపాసు అలాగే చిన్నత్తగారు చేసి కూడా అమ్మగారు.
బాబు సో ఫైనల్గా పెళ్ళైతే అయిపోయింది. ఇంకా చూడండి తాళిబొట్టు కట్టేటప్పుడు ఐ మీన్ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అవి టపాసులు అవి వేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఫైనల్గా పెళ్ళైతే చాలా అదిరిపోయింది. ఇంకా ఫైనల్ మహేష్ చూడండి నాకు ముద్దు పడుతుంది. పాపం మహేష్ వాళ్ళ బాబాయ్ పిల్లలు అసలు ఎంజాయ్ చేయలేకపోయింది. చాలా బాగుంది రే. ఒరిజినల్ వీడియోస్ పోతే మీ వీడియో ఇవ్వండి. అదే చాగండి ఒరే చాగండి సూక్తులు ఉంటున్నాయి కదా, అందులో పెట్టించేద్దాం పెళ్లి తీసుకెళ్ళారే. ఫేమస్ అయిపోతుంది. ఒరే మన పని మనం చేసుకోవడం కూడా అటెచ్ చేయడమేనారా ఒరే. చూసారు కదా పెళ్ళి అయితే అయిపోయింది. మ్యాక్సిమం ఇంకా ఫినిషింగ్ ఉంటుంది కదా, సో ఫొటోస్ అవి దిగడం అలా జరుగుతుంది. సో నేను ఫోటోగ్రాఫర్ ఇచ్చిన తర్వాత మొత్తం క్లియర్గా నీట్గా వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. పెళ్లి వీడియో నాకే సాటిస్ఫాక్షన్ లేదు క్లియర్గా ఫస్ట్ నుంచి పెడదామని చెప్పేసి. సో నేనైతే నా దగ్గర ఉన్నది అటాచ్ చేశాను. లేట్ అవుతుంది కదా బాగా అని నేనైతే ఫోటోగ్రాఫర్ దగ్గర తీసుకునైనా లేకపోతే వాళ్ళు ఇచ్చిన వీడియోలోంచి మళ్ళీ వీడియో తీసైనా నేనైతే అటాచ్ చేస్తాను. ఆ మండపం డెకరేషన్స్ మొత్తం వీటికి చూద్దరు. తర్వాత ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది అనమాట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. పైన ఉండడం వల్ల నేను కొంచెం వీడియో తీయలేకపోయాను అనమాట. సో ఇంకా పెళ్ళికి మా అమ్మగారు, మా చెల్లి, నేను, మా పెద్దమ్మ గారు ఇంకా అందరూ చోట అయితే కూర్చున్నాం. తర్వాత ఇంకా భోజనాలు అవి కూడా అయిపోయినాయి. ఇంకా ఇటు నుంచి అయితే పెళ్ళి అయిన తర్వాత అన్నవరం వెళ్ళాలన్నమాట. అన్నవరం నేను మా హస్బెండ్ వెళ్ళాము కూడాని. సో అక్కడ వ్రతం అది చేయించేసుకుని తర్వాత రోజు నెక్స్ట్ రిసెప్షన్ ఉంది కాబట్టి ఇంకా త్వరగా అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ బాగా టైర్డ్ అయిపోయాము అనమాట. అన్నవరం వెళ్ళేటప్పుడు కానీ అక్కడ కానీ ఏమి వీడియో కూడా తీయలేదు నేను ఇంకా. సో నెక్స్ట్ వ్లాగ్ రిసెప్షన్ వ్లాగ్ అయితే పెడతాను, చూస్తూ ఉండండి. నాకు మెయిన్ ప్లేస్ అయితే అలా ఓపెన్ ప్లేస్లో గాలి వస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూపించిందేమో మండపానికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అటు నుంచి అనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎంతమంది ఇంకా అట్లా ఏం కనిపించట్లేదు. భోజన సెక్షన్ అయితే అట్లా ఇంకెవరు లేదు. అక్కడ టిఫిన్ సెక్షన్, ఇక్కడ బిర్యానీస్, తర్వాత వెజ్, మటన్ కర్రీ చూద్దాం కదా అని చెప్పేసి. సో మేమైతే చూసాం పెళ్ళి అయితే ఇలా జరిగింది. నేను వీడియో అయితే ఖచ్చితంగా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మ్యారేజ్ వీడియో ఎంత బాగా జరిగిందో. వీళ్ళకి షూట్ కూడా ఉంది ఇంకా, అది కూడా అవ్వలేదు. సో మా యశ్వికి అసలు హెల్త్ బాగోక తిండి తినలేదు. అప్పుడు చాలా సిక్ అయిపోయింది అనమాట వాళ్ళ బాబాయ్ పెళ్ళి టైంలో. మేము ఇంకా పనిలో పడిపోయి అంత పట్టించుకో. సో పెళ్లి పనుల్లో బిజీగా ఉండి తన మీద అంత కేర్ కూడా తీసుకోలేకపోయినప్పుడు సో అప్పుడైతే బాగా సిక్ అయిపోయింది. ఎంజాయ్ చేయలేకపోయింది, అసలు ఫుడ్ తినేది కాదు. సో ఫైనల్గా ఇప్పుడు కొంచెం తర్వాత ఇదిగోండి ఇంకా పెళ్ళి అయితే అవుతుంది. మేము అందరం కూడా చోట కూర్చున్నాం అనమాట. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఇంకా పెళ్ళి తాళికట్టే మూత ఉంది అనమాట. చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇది అయిన తర్వాత రిసెప్షన్ బ్లాగ్ పెడతాను, అది కూడా అంతగా వీడియో తీయలేదు కానీ బాగానే ఉంటుంది. తర్వాత ఇంకా ఫస్ట్ నైట్ వీడియో అయితే బాగా తీసాను. సో చూసారు కదా పెళ్ళి ఎలా జరిగింది అనేది. చాలా బాగా జరిగింది. తాళిబొట్టు కూడా కట్టేస్తారు. సో మేము ఇక్కడ నుంచి ఇంకా అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ వీడియోస్ అవి ఏం తీయలేదు. తర్వాత రిసెప్షన్లో మళ్ళీ కలుద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. పెళ్లి వీడియో అయితే కొన్ని పిక్స్ అయితే షేర్ చేశారు ఫోటోగ్రాఫర్స్, అవి అటాచ్ చేశాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ వీడియో రిసెప్షన్ వీడియో పెడతాను, తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి. ఓకే, సీ యూ ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.